తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ పునఃప్రారంభం కానున్నాయి. శాసనసభలో తెలంగాణ పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఉదయం శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలుపనుంది. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగుతుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్మెంట్ బిల్లు 2024ను సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 9న మొదలైన సమావేశాలు నేటికి వాయిదా పడ్డాయి. కాగా సమావేశాలు ఎప్పటి వరకు కొనసాగించాలన్నది బీఎస్సీ సమావేశంలో నిర్ణయించనున్నారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, తెలంగాణ శాసన మండలి సమావేశాలు ఈ రోజు ఉదయం 10 గంటల నుండి పునఃప్రారంభం కానున్నాయి. ఈ నెల 9వ తేదీన ప్రారంభమై ఉభయ సభలో 16వ తేదీ వరకు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే శాసనసభలో ప్రవేశపెట్టిన ఆర్ఆర్, హైడ్రా వంటి బిల్లులు పూర్తి స్థాయిలో తయారు కాకపోవడంతో వారం రోజులు సభకు విరామం ఇచ్చినట్టు అధికార వర్గాల సమాచారము. ఇక సభలో మొదట కొత్త రెవెన్యూ చట్టము, ఆర్ఓఆర్ ముసాయిదా బిల్లుపై అలాగే చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు కూడా ప్రస్తుతం అందుతున్న సమాచారము. ఈ రోజు సభ ప్రారంభం కాగానే మొదట సభాపతి సంతాప తీర్మానాలు ప్రవేశపెడతారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మెట్పల్లి మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి జ్యోతి, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే ఓకే అబ్బయ్య, ఉమ్మడి మెదక్ జిల్లా దొమ్మాట మాజీ ఎమ్మెల్యే డి రామచంద్రారెడ్డి మృతికి సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులకు సభ ప్రాగాఢ సానుభూతి తెలియజేసే తీర్మానాలు సభాపతి ప్రవేశపెడతారు. ఇక తెలంగాణ యువ భారత వ్యాయామ విద్య మరియు క్రీడా వర్సిటీ బిల్లు 2024, అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణల బిల్లులను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. అనంతరం సభలో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరుగుతుందని కూడా అసెంబ్లీ స్పీకర్ విడుదల చేసిన ఎజెండాలో కూడా పేర్కొన్నారు. సభలో ప్రశ్నోత్తరాల వ్యవధిలో గ్రామ పంచాయతీలో బీటీ రోడ్లపై పాలకపక్ష సభ్యులు వంశీకృష్ణ, బాలునాయక్, మల్దంగారెడ్డి తదితరులు కూడా మాట్లాడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల క్రమబద్ధీకరణపై పాలక పక్ష సభ్యులు మండల్ సామెలు, అలాగే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులకు సంబంధించి పెండింగ్ బిల్లులపై ప్రతిపక్ష సభ్యులు టి హరీష్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు కూడా ఈ రోజు చర్చించనున్నారు. ముదిరెడ్డిపల్లి చెరువులోని నీటి కాలుష్యంపై పాలక పక్ష సభ్యుడు అనిరుద్ రెడ్డి, ఇండస్ట్రియల్ పార్క్లపై బీజేపీ సభ్యుడు కె వెంకటరమణారెడ్డి, అలాగే రాష్ట్రంలో పర్యాటక ప్రోత్సాహాల పాలకపక్షం సభ్యుడు బాలునాయక్, వంశీకృష్ణ తదితరులు కూడా ఈ రోజు చర్చించనున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని బీఈ విద్యార్థుల డిటెన్షన్ పై ఎంఐఎం సభ్యులు అక్బరుద్దీన్ ఓవైసీ అడిగిన ప్రశ్నలకు కూడా సంబంధిత మంత్రులను కూడా సమాధానం ఈ రోజు చెప్పనున్నారు. అయితే ఈ రోజు 2 బిల్లుల్ని కూడా ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. ముందుగా అనుకున్నట్టు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. అట్ ది సేమ్ టైం అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నేడు బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టు 9వ తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. 16వ తేదీకి వాయిదా పడింది. అయితే 9వ తేదీన సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అసెంబ్లీలో ప్రభుత్వం స్వల్పకాలిక చర్చ కూడా చేపట్టింది. ఆ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్ రెడ్డి అదానికి కలిసి ఉన్న టీ షర్ట్లు వేసుకుని రావడంతో అసెంబ్లీలోకి రానియకుండా పోలీసులు అడ్డుపడ్డ విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేఎం, ఎంఐఎం సభ్యుల మధ్యనే తెలంగాణ తల్లిపై స్వల్పకాలిక చర్చ కొనసాగింది. ఆ తర్వాత ఇవాళకి ఉదయం కూడా సభలో వాయిదా పడ్డ విషయం తెలిసిందే. అయితే సభ 10 దినాలు చర్చించాల్సిన అంశాలపై నేడు బిజినెస్ అడ్వైజరీ కమిటీ కూడా బీఏసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. శాసనసభ మొదలు కాగానే గంట పాటు ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ తర్వాత ముందుగా అనుకున్నట్టు ఇటీవల 3 మాజీ ఎమ్మెల్యేలకు కూడా సంతాప కూడా ప్రకటిస్తారు. వైశాలి, అయితే ఈ రోజు అసెంబ్లీకి మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారా? దీనిపై ఏమన్నా అప్డేట్ ఉందా? ప్రస్తుతానికి బీఆర్ఎస్ వర్గాల నుండి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది కూడా అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎలాంటి ముందస్తు సమాచారం కూడా చెప్పలేదు. మరి అన్యోన్యంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. వైశాలి.
తెలంగాణ తల్లి విగ్రహంపై కూడా ఏమైనా చర్చ కోరే అవకాశం ఉందా? బీఆర్ఎస్ దీనికి ప్రభుత్వం ఒప్పుకునే అవకాశం ఉందా? ఏం జరగబోతోంది ఈ రోజు అసెంబ్లీలో? ఖచ్చితంగా వైశాలి, శాసన మండలిలో ఎమ్మెల్సీ కవితతో పాటు అలాగే శాసనసభలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కూడా, ఎందుకంటే 1969లో ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం ఉందో అనంతరం కూడా దాన్ని మార్చి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా విగ్రహాన్ని డిజైన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఈ ప్రభుత్వం కూడా కొత్త డిజైన్ తోని కూడా సచివాలయంలో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఈ రోజు ఖచ్చితంగా కూడా శాసనసభలో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం పదే పదే కూడా ఆరోపిస్తూ వస్తుంది, తెలంగాణ ఉనికినే మార్చాలని ప్రభుత్వం చూస్తుంది, తెలంగాణ అస్తిత్వాన్ని పైనే దెబ్బ కొట్టాలని చూస్తుంది అంటూ కూడా పదే పదే ఆరోపిస్తున్న విషయం తెలిసింది. నేపథ్యంలో ఖచ్చితంగా ఈ రోజు చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది వైశాలి. అయితే మరోవైపు ఎమ్మెల్సీ కవిత ఇంతకు ముందున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామ గ్రామాన ప్రతిష్ఠించే ఏర్పాటు కూడా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఏమో ఇప్పుడు ప్రతిష్ఠించిన తెలంగాణ తల్లిని అవమానిస్తే కఠిన చర్యలు ఉంటాయి అని ఒకవైపు చెప్తున్నారు. ఏం జరగబోతోంది? ఏం చర్య తీసుకునుంది? వైశాలి, నిన్న కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకి నిన్న భూమి పూజ చేశారు. ప్రభుత్వ ఆదేశాలను కూడా ధిక్కరించి తెలంగాణ ఉద్యమ తల్లి విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేశారు. గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టామంటూ కూడా నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. సారంగపూర్ కస్తూర్బా పాఠశాలను సందర్శించి అనంతరం కూడా ఆమె ప్రభుత్వ జగిత్యాల దగ్గరలోని ప్రభుత్వం జారీ చేసిన గెజెట్ ఆదేశాలను ధిక్కరించి జగిత్యాల పట్టణంలో ఉద్యమ తెలంగాణ తల్లి ఏర్పాటుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నిన్న విగ్రహం ప్రతిష్ఠడానికి భూమి పూజ కూడా నిర్వహించారు. సో ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఎవరు కూడా దీన్ని మార్చాలని చూసిన కఠిన చర్యలు ఉంటాయని చెప్పినప్పటికీ నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జగిత్యాలలోని అలా చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిపైన ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్షాలు ప్రభుత్వ పాలక వర్గానికి తీవ్ర స్థాయిలో చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.